ఏపీ పాలిటిక్స్. సో ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు ఊహించారా ఈ ట్విస్ట్ ని? 100% నేను ఎక్స్పెక్ట్ చేసిందే. ఎక్కడైతే అభివృద్ధి ఇప్పుడు స్కీమ్స్ అని ఇచ్చుకుంటా ప్రజలకి మొత్తానికి స్కీమ్స్ మీద డిపెండ్ అయ్యి ఎలక్షన్కి పోతే ఏ గవర్నమెంట్ కూడా సక్సెస్ కాదు, ఏ పార్టీ కూడా సక్సెస్ కాదు. అంటే స్కీమ్స్ చెడ్డు అంటారా? స్కీమ్స్ ఎంతవరకు వేయాలో అంతవరకు వేయాలి. దాని వెంబడి ఒక ప్యారలల్ గా అభివృద్ధి అనేది జరగాలి. అభివృద్ధి పక్కన పెట్టి కాంట్రాక్టర్లకు బిల్లులు అవన్నీ ఇవ్వకుండా ఒక రాజధాని లేని ఒక స్టేట్ గా ఉండి కన్ఫ్యూజన్ స్టేట్ లో మూడు రాజధానులు అంతా కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉండే పరిస్థితి ఆంధ్రప్రదేశ్. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ లాంగ్ బిఫోర్ జనవరి లాస్ట్ ఇయర్ జనవరిలో నేను చెప్పడం జరిగింది. బీజేపీ పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ టీడీపీ ఒకటైతే మాత్రం అంత ఈజీగా ఉండదు. జగన్ గారు ఏంటంటే మొత్తం టోటల్గా స్కీమ్స్ మీద డిపెండ్ అయ్యి మెయిన్ మౌలిక వసతులు అనేది ప్రజలకు కావాలి. అలా ఎన్ని స్కీమ్స్ ఇంటింటికి ఇచ్చిన రోడ్లు కానీ, నీటి వ్యవస్థ, డ్రైనేజ్ వ్యవస్థ, ఆహార భద్రత కానీ ఇట్లాంటి కొన్ని పక్కన పెట్టడం జరిగింది. సో అవి బాగా డెఫినెట్గా ఇంపాక్ట్ అవుతాయి. అవి ఓన్లీ స్కీమ్స్ మీద నేను గెలుస్తా అనేది మాత్రం ఇక్కడ ఏ గవర్నమెంట్ తోటి కూడా పాసిబిలిటీగా, ఏ పార్టీ తోటి కూడా పాసిబిలిటీగా. రైట్. అలాగే ఇక్కడ తెలంగాణకి వచ్చేసరికి సో మరి ముఖ్యంగా ఇంకో విషయం చెప్తా. ఆంధ్రప్రదేశ్ ఇంకా 5 ఏళ్ళు వాళ్ళ పాలనలో ఉంటే మరో కేరళ రాష్ట్రంగా మారింది. ఎందుకంటారు? అంటే ఒక చాప కింద నీరు లెక్క మత మార్పిడి ఏదైతే జరుగుతుందో ఆంధ్రప్రదేశ్లో ఎవరికి అర్థం కావట్లేదు ఆ గణాంకాలు. అంటే ఏ రకంగా మత మార్పిడి? హిందువులని బలవంతంగా ప్రలోభాలు పెట్టి క్రిస్టియన్లకు మార్చుట, దానికి ఎన్నో సంస్థలు, ప్రేరేపిత సంస్థలు, ఉగ్రవాదులు ఎంత డేంజరో వీళ్ళు కూడా అంతే డేంజర్. ఎవరు? ఈ మత మార్పిడిలు. సో వాళ్ళు చాప కింద నీరు లెక్క వాళ్ళ పని వాళ్ళు సైలెంట్గా చేసుకుంటూ పోతూ హిందువులను ముఖ్యంగా టార్గెట్ చేస్తూ మత మార్పిడికి ప్రోత్సహిస్తూ డబ్బులు అవసరం ఉన్న వాళ్ళకి రకరకాల ప్రలోభాలకి ప్రేరేపిస్తూ మరి మత మార్పిడి జరుగుతుంది. ముఖ్యంగా దేవాలయ పరిస్థితులు అధ్వానంగా తయారవుతున్నాయి. హిందుత్వం అనేది ఆంధ్రప్రదేశ్లో అధ్వానంగా ఉంటుండే. నాకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మా కూటమి రావడం చాలా అదృష్టంగా చాలా హ్యాపీగా భావిస్తున్నాం. ఎందుకంటే ఏదైతే ఇట్లాంటివి అన్ని జరుగుతున్నాయో ఆగుతాయి. దేవాలయాల సొమ్ము దేవాలయాలకే చెందాలి. దేవాలయాల వేసిన డబ్బు హిందూ సంక్షేమానికి చెందాలి, వేరే పరమతాలకు చెందొద్దు. ఎందుకంటే ఒక హిందువుగా గుడిలోకి వెళ్ళి హుండీలో డబ్బులు వేస్తున్నట్టు నా సెంటిమెంట్ కి నేను వేస్తున్నా. హిందువుని కాబట్టి నా గుడిలో నా దేవుడి భక్తితోటి మొక్కులు ఉన్నాయి వేస్తున్నాం. ఆ డబ్బు తీసుకుపోయి వేరే మతాలకి వాడితే మాత్రం ఒప్పుకునేది లేదు. అంటే ఏదైనా సిచ్యువేషన్ చూసారా? అలాగా చాలా జరిగినాయి అక్కడ. దారి మళ్లింపులు చాలా జరిగినాయి. సో దేవాలయ సొమ్ము వేరే వాటికి వాడడం జరిగింది. అది నేనైతే అస్సలు ఒప్పుకోలేదు. దేవాలయాల సొమ్ము పేర్లు అవన్నీ ఎందుకు అవసరం లేదు. చాలా జరిగినాయి సంఘటనలు. తిరుపతిలో కూడా ఆ డబ్బు ఎడికి పోతుందో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్తే కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి. తిరుపతి డబ్బు ఎక్కడ పోతుంది? తిరుమల ఆదాయము హిందువుల సంక్షేమానికి ఈ మత మార్పిడికి ఏంటి సంబంధం? అన్ని సైడ్ ట్రాక్ పోతున్నాయి. మా మతము సెంటిమెంటల్ గా వేసిన డబ్బు మా మత ప్రయోజనాలకి వాడాలి. వేరే దేవాలయకు గాని, గోవుకు గాని, పూజలకు గాని, పురస్కారాలకి, యజ్ఞాలకి, యాగాలకు వాడాలి. నువ్వు తీసుకుపోయి వేరే మతాలకి, చర్చిలకి, మస్జిద్లకి నడవదు కదా. అట్లాంటి దారి బతకొద్దా ఏపీలో? మా డబ్బుతో ఎందుకు బతకాలి? మీరు మీ డబ్బుతో ఈక్వలే అందరూ. మేము ఎందుకు వేస్తున్నాం డబ్బు? సెంటిమెంటల్ గా మా హుండీలో మా దేవుడికి చెందాలని మేము డబ్బు వేస్తున్నాం కదా. ఆ డబ్బు ఎవరికి చెందాలి? ఆ డబ్బు మీద రైట్ ఎవరికి ఉండాలి? డబ్బులు ఇవ్వరు కదా దేవుడు స్వయంగా. మా డబ్బులు మీరు వాడే రైటే లేదండి. మీరు చర్చి నుంచి డబ్బులు తీసుకొని హిందువులకు ఇస్తుర్రా, మస్జిద్లకు వెళ్ళి డబ్బులు తీసుకోపోయి హిందువులకు ఇస్తురా? మీరు ఇయ్యరు. ఇవాళ ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి. ఇవాళ ప్రభుత్వానికి డబ్బులు ఎలా వస్తాయండి? అంటే ప్రభుత్వం దేవాలయ సొమ్ము నువ్వు హిందువుల సంక్షేమకే వాడాలి. మేము దాని గురించి ఫైట్ చేస్తున్నాం. హిందుత్వం ఎక్కువ ఉంది కాబట్టి ఈ క్రిస్టియన్ ముస్లిం కి డబ్బులు లేవు కాబట్టి అక్కడి నుంచి వాడే రైట్ ఎవరికి లేదు. డబ్బులు వాళ్ళే యూజ్ చేసుకోవాలా? 100%. ఒకవేళ హిందూ వాళ్ళు ప్రాబ్లం లో ఉన్నప్పుడు క్రిస్టియన్ ముస్లిం డబ్బులు వాడరా? ఈడ క్వశ్చన్ హిందువులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ కాదు. ఈడ క్వశ్చన్ మేము సెంటిమెంటల్ గా వేసిన డబ్బులు. వినండి, మేము సెంటిమెంటల్ కి వేసిన డబ్బులు మేము
మా మొక్కులని మేము గుళ్ళకి వేస్తే ఆ గుడి డెవలప్మెంట్ దానికి సంబంధించిన వేరే గుళ్ళకి డెవలప్మెంట్ కి మాత్రమే ఏ దేవుడు అలా వాడాలి. చెప్పలేదు కదండి. ఏ దేవుడు చెప్పే పని లేదు. మేము మా సెంటిమెంట్లను మీరు గౌరవించాలి, మా సెంటిమెంట్లను మీరు ప్రాణం గౌరవించాలి. పోయే పరిస్థితిలో పెట్టారు. అది వేరే. గవర్నమెంట్ లేదా అండి? గవర్నమెంట్ ఫండ్ లేదా? గమ్మతే ఉన్నది. దేవాలయాలపై ఎందుకు ఆధారపడాలి? గవర్నమెంట్ దేవాలయాలపై ఆధారపడాలా? అదే మీరు గమ్మత్ మాట్లాడతారు. మీరు గవర్నమెంట్ దానికి సంక్షేమ పథకాలు తీసుకొని ఇచ్చుకోండి, ఎవరు వద్దంటారు దానికి. మా యొక్క సెంటిమెంటల్ సొమ్ము మేమే వాడుకోవాలి. అలా అది ఎక్కడ వాడారంటే సిచ్యువేషన్ చెప్పట్లేదు. చాలా దారి మళ్ళీ సందర్భాలు ఉన్నాయి. అక్కడ మీరు తిరుపతిలో పోయి బీజేపీ లీడర్లను అడగండి, తిరుపతి హిందూ సంఘాలను అడగండి. మేమేం చెప్తున్నాం ఇప్పుడు కూడా అదే డిమాండ్ చేస్తున్నాము. హిందువుల సెంటిమెంట్, దేవాలయాల సెంటిమెంట్, దేవాలయాల నుంచి వచ్చే ఆదాయం దేవాలయాలకు గాని హిందూ సంక్షేమానికే వాడాలి, వేరే వాటికి వాడొద్దు. ఫ్లైఓవర్లు కడతా తిరుపతిలో కట్టండి, ఏడా మీద కట్టండి, కింద ఫ్లైఓవర్లు కడతా అంటే దేవాలయాల సొమ్ము దేవాలయాలకు వాడండి, ఇది హిందువుల సంక్షేమానికి వాడాలి. మీ ఇష్టం వచ్చినట్టు వాడతా అంటే ఎట్లా ఉంటుంది? వాళ్ళ మనుషులు కదా వీళ్ళు, అందరు మనుషులే. దాని గవర్నమెంట్ దగ్గర ఫండ్ లేదా? గవర్నమెంట్ దగ్గర ఫండ్ ఉంది కదా. ప్రాణం పోయే స్థితిలో ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. గవర్నమెంట్ దగ్గర ఫండ్ ఉన్నాయి, వేరే ఫండ్లకి వెళ్ళి వాడుకోండి. దేవాలయపై నేను ఒకటి చెప్తాండి, దేవాలయాలపై గవర్నమెంట్ డిపెండ్ కావద్దు. దేవాలయాల సొమ్ముపై గవర్నమెంట్ డిపెండ్ కావద్దు. దేవాలయాల సొమ్ము దారి మళ్లించొద్దు. ఇంకా వేరే మాటనే లేదు దానికి. ఓకే, రైట్. కమింగ్ బ్యాక్ టు ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ పోలిస్తే, సో కేసీఆర్ ప్రభుత్వం ఎలా ఉండింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంది? కేసీఆర్ ప్రభుత్వం దుష్ట పాలన, హిట్లర్ పాలన, ఒక చెత్త పాలన, స్కీముల పేరుతో ఉన్న ప్రభుత్వం కాదు, స్కాముల ప్రభుత్వం అది. హిందువులపై దాడి, గోవుపై దాడి, ఇట్లా అంటుంటేనే దిక్కు లేదు. ఇట్లా అనకపోతే ఇంకా దారుణం ఉంటది. మొన్న నేను చెప్తాను, మెదక్ జిల్లాలో రామాలయం ప్రారంభోత్సవానికి పల్లక సేవ చేస్తే వాడు చెప్పిసిరి కొట్టిండు వాడు పల్లకి మీద. తప్పు కాదా మరి? అక్కడ మీ వాళ్ళు వచ్చారు కదా, గుడికి మీ వాళ్ళే వచ్చి ఉంటారు కదా. అరే ఇక్కడండి మెదక్ లో మీరు మాట్లాడేది ముస్లిం కేసు అయింది. మీకు నాలెడ్జ్ లేకపోతే విని తెలుసుకోండి, ఇబ్బంది లేదు. అన్ని సబ్జెక్ట్ ముస్లిం వాళ్ళు చెప్పులు వేసినారు దౌలతాబాద్ లో. ఏం మాట్లాడతారు మీరు? మీడియా మొత్తం వచ్చింది, హంగామైంది. మీరు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు, తెలుసుకొని రావాలి. లేదు తెలియనట్టు ఉండండి. లేదు నేను తెలియనప్పుడు మీరు చూసిర్రా? అన్ని పోయి చూస్తారా? రెండే కళ్ళు ఉన్నాయి కదా, హైదరాబాద్ లో ఉన్నాయని. మీడియా సోషల్ మీడియాలో చూడండి, టీవీలో చూడండి. మేము చూడాల్సిన అవసరం లేదు, చూసిన వాళ్ళు చెప్తారు. సోషల్ మీడియాలో వచ్చింది, నేను స్పందించిన, నేను పోయినా. దాని గురించి మీరు ఏమంటారు మరి? అయితే అదే చెప్తున్నా కదా, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాలలో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగొద్దని చెప్తున్నా. బీఆర్ఎస్ లో జరిగింది, బీఆర్ఎస్ లో ఎక్కువ జరిగింది, ఇప్పుడు కాంగ్రెస్ లో జరుగుతుంది. మొన్న అయింది కదా.